ఓం నమ శివాయ. యానగుంది మాణికేశ్వరి చరిత్ర లోపట నేను ఒక 20 ఏండ్లు అక్కడ పనిచేసిన కాబట్టి అనుభవం ఇది. నాకు 1500 నెలకిచ్చేవాడు శివయ్య. తర్వాత ప్రభుస్వామిని నిద్రము అహింసా పరమోధర్మని యానగుంది గ్రామం లోపట ప్రతి ఒక్క ఇంట్లో హింస చేయరాదు, కొయ్యరాదని సోమవారం ఒక 500, గురువారం 500 మొగులాలికి చేసేవాళ్ళు. అంచోడిది ప్రభుస్వామిని నిద్రము పోలీసుల సాయంతో 20 సంవత్సరాలు కష్టపడ్డాము. అందు గురించి శివాయ స్వామి నాకు ఆ కాలం లోపలనే 1500 నుంచి 2000 వరకు పెంచిండు. తర్వాత మా పెండ్లిళ్ళు మాణికేశ్వరి మాత అమ్మవారు, నా పెండ్లి, మా చెల్లెళ్ళ పెండ్లి కూడా సొంతం ఖర్చులుంటి ఒక 2-3 లక్షల వరకు ఖర్చు చేసిండ్రు. అందు కాబట్టి శివాయ స్వామి ఒక స్వార్థకము. 20 సంవత్సరాలు పనిచేస్తే కూడా కొన్ని అన్యాయాలు ఆడ భయంకరం ఉండయి కాబట్టి ప్రతి ఒక్కటి ఆడ అన్యాయం నాకు అనిపించింది కాబట్టి తట్టుకోలేక నా మనసుపూర్వకంగా వదిలేసిన. ఒక దర్శనం చేపేయాలంటే కూడా శివయ్యకు అమ్మ దర్శనం చేపించేవాడు కాదు. ఆయన మా కొడుకు ఉట్టి సంవత్సరం అయితే వెంకటరామరెడ్డి కొడుకుని తోలుకొని రా దర్శనం ఆశీర్వాదం చేస్తంటే తయారు లేడు. అప్పుడు ఆ డ్రైవర్ రాములకు చెప్పి ఒక జీప్ ఇచ్చి పంపించి నా కొడుకు ఆశీర్వాదం అమ్మవారు చేసిండ్రు కాబట్టి ఈరోజు ఆయనకు భయంకరము ఒక దైవ మార్గం లోపట ఉన్నాడు ఆయన. ఈరోజు కూడా మేము దైవ మార్గంలో ఉండాము. అమ్మవారి ఆశీర్వాదం, భవానీమాత, శ్రీమన్నారాయణ ఆశీర్వాదం. కానీ శివయ్య ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, ఆయన తాతది కాదు, ఆయన తండ్రిది కాదు, ఎవరి ఆస్తి కాదు. అది అమ్మవారికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు కబ్జా చేసిండ్రు, ఎన్ని సంవత్సరాల కింద వచ్చింది, ఆయనకు ఏం తెలుసు? ఆయనకేం తెలియదు. పోదు ఎవరు చేసిన వాళ్ళది ఎవరిది పేరు లేదు. ఎన్ని వేల సంవత్సరాల నుంచి అది సిద్ధేశ్వర బెట్ట ఉండదు, గుట్ట ఉండదు. ఇప్పుడు తాను స్వయం ప్రకాశంగా అందరినీ కాదని తని భయంకరం పోతున్నాడు. హిందూ దేవుళ్ళని రెచ్చగొడుతున్నాడు. మన హిందూ దేవుళ్ళని పూజ వద్దంటాడు. వెంకటేశ్వర స్వామిని కోల్చుకుంటే ఏమవుతుంది ఆయనకు? శ్రీశైల శివన్నని అంటే ఏమవుతుంది? ఒక రాళ్లకు పూజ చేయరాదంటుంటే ఆయనకు భయంకరం ఉంది. ఇది మొత్తానికి ఎంతవరకు దారి తీస్తుంది ఆయనకు? ఆయన మనసుపూర్వకము ఎన్ని రోజులు